సో 3x3 రూబిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం క్యూబ్ని స్క్రాంబుల్ చేసుకుందాం. స్క్రాంబుల్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జాంపుల్లో మనం బ్లూ కలర్తో స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి సెంటర్ చూస్ చేసుకున్నాం కదా, ఆ సెంటర్కి ఈ 4 ఎడ్జ్ పీసెస్ సాల్వ్ అవ్వాలి. ఈ 4 కూడా బ్లూ కలర్ పెట్టాలి ఫస్ట్ స్టెప్. సో ఈ కేసులో ఇక్కడ ఆల్రెడీ బ్లూ కలర్ ఉంది. మిగతా 3 పీసెస్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 3 టాప్ లేయర్లోనే ఉంది. ఇది ఈ సైడ్ పెట్టాలంటే ముందుగా ఆ బ్లూ కలర్ వచ్చేసి ఈ లైన్లో ఉండాలి, ఈ మిడిల్ లైన్లో. సో ఇది మిడిల్ లైన్లో పెట్టాలంటే మనం ఇలా ఈజీగా పెట్టేయచ్చు. పెట్టినాక ఇది ఈజీగా మనం పైన ఇన్సర్ట్ చేసేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇది కూడా ఇట్లా పైకి వేసేయచ్చు. కానీ వేసేటప్పుడు ఇక్కడ ఎంప్టీ స్పాట్ ఉండేటట్టు చూసుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎంప్టీ స్పాట్ మనం చూస్ చేసుకుని ఇట్లా వేసుకుంటే ఇది ఆ స్పాట్కి వెళ్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇది మనం ఈజీగా వేసేయచ్చు, ఎంప్టీ స్పాట్ ఉంది కాబట్టి. సో ఇన్ సమ్ రేర్ కేసెస్ లైక్ సో ఇలా ఎండప్ అవ్వచ్చు. 3 ఎడ్జెస్ సాల్వ్ అయినాక 4ది వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇది వేయటానికి కొంచెం స్ట్రగుల్ అవుతారు స్టార్టింగ్లో. మీరు ప్రాక్టీస్ చేస్తా అది కొంచెం ఈజీగా అవుతుంది. సో ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రావాలంటే ముందుగా ఈ మిడిల్ లైన్కి పెట్టాలి. ఇట్లా చేస్తే మిడిల్ లైన్కి వస్తుంది ఫ్రంట్ ఫేస్ని తిప్పితే. కానీ ఫ్రంట్ ఫేస్ తిప్పేటప్పుడు ఇక్కడ ఎప్పుడు ఎంప్టీ స్పాట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఉండి మనం తిప్పితే ఇది డిస్టర్బ్ అవుతుంది ఈ పీస్. సో పైన ఎంప్టీ స్పాట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇట్లా ఎంప్టీ స్పాట్ ఉంటే ఇట్లా ఫ్రంట్ సైడ్ తిప్పుకొని ఇట్లా తిప్పి ఇట్లా పైకి వేసేయవచ్చు. సో ఫస్ట్ స్టెప్లో ప్లస్ మనం పెట్టేసాం. సో ప్లస్ తర్వాత ఆ ప్లస్ సైడ్ నుండి కలర్స్ ఈ 2 కలర్స్ మ్యాచ్ అవ్వాలి. సో ప్లస్ పెట్టినాక ఆ ప్లస్కున్న కలర్స్, ఈ 4 కలర్స్ ఏ స్పాట్లో ఉందో ఆ సెంటర్స్తో మ్యాచ్ అవ్వాలి. సో మనం ముందుగా ఒక పీస్ని తీసుకుందాం. సో ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ ఎల్లో సెంటర్ రావాలి. సో అట్లా పెట్టాలంటే మనం ఇది తిప్పకూడదు, ఇది అట్లాగే ఉంచుకొని ఈ పీస్ వచ్చేసి 2 టైమ్స్ కిందకి దించి, సో ఇక్కడ ఎల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎల్లో సెంటర్ పెట్టాలి. మనం ఎల్లో సెంటర్ ఎక్కడ ఉందో చూడాలి. ఇట్లా తిప్పి ఈ 2 లేయర్ తిప్పి చూడాలి. సో ఎల్లో వచ్చింది. సో వస్తే ఇట్లా 2 టైమ్స్ పైకి లేపేయచ్చు. పైకి లేపినాక ఇక్కడ ఉన్న బ్లూ పీస్ వచ్చేసి కిందకి వెళ్తుంది. సో ఈ స్టెప్ మనం 3 or 4 టైమ్స్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ వైట్ ఉంది కాబట్టి వైట్ సెంటర్కి తీసుకెళ్దాం. వైట్ సెంటర్ 2 టైమ్స్ అప్ చేసాం కాబట్టి ఇక్కడ ఉన్న బ్లూ కిందకి వస్తుంది. సో ఆరెంజ్ సెంటర్ ఇక్కడ ఉంది. ఆరెంజ్ సెంటర్తో మ్యాచ్ అయింది. 2 టైమ్స్ పైకి. ఇట్లా చేసినట్లయితే మనం క్రాస్ని సాల్వ్ చేస్తాం విత్ అటాచ్డ్ టు సెంటర్స్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ కార్నర్స్ని సాల్వ్ చేయాలి. సో ఈ క్రాస్ అయినాక క్యూబ్ని ఇట్లా కింద పెట్టుకోండి. సాల్వ్ చేసిన ఎడ్జెస్ ఏమో కింద పెట్టుకొని నెక్స్ట్ కార్నర్ స్టెప్కి వచ్చేసి మనం ఏ సైడ్ సాల్వ్ చేస్తున్నామో ఆ కలర్ ఈ లేయర్లో ఉండాలి. 3rd లేయర్లో ఈ సైడ్ ఉండాలి. ఇది ఇక్కడ లేకపోతే ఇక్కడ. సో బ్లూ ఉందని చూడాలి. బ్లూ ఇక్కడ ఒకటి ఉంది ఫస్ట్. సో అది చూస్ చేసుకొని ఎప్పుడు ఆ సాల్వింగ్ కలర్ని మనం ఫేస్ చేసుకోవాలి. ఎప్పుడు కార్నర్స్ చేసేటప్పుడు మనం ఫేస్ చేసుకొని దాని సైడ్న ఏం కలర్ ఉందో చూడాలి. ఈ కేసులో వచ్చేసి వైట్ కలర్ ఉంది. ఇక్కడ ఏం కలర్ ఉంటే ఆ సెంటర్తో ఆ కలర్స్ మ్యాచ్ అవ్వాలి. ఒక్కొక్కసారి ఇట్లా ఉండొచ్చు. సో ఇట్లా ఉందంటే బ్లూని ఫేస్ చేసుకొని ఏ కలర్ ఉందో చూడాలి. సైడ్న వైట్ ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది. సో ఈ పీస్ని వచ్చేసి వైట్ సెంటర్కి మనం తీసుకెళ్ళాలి ఇట్లా. సో ఈ 2 మ్యాచ్ అయింది కాబట్టి మ్యాచ్ అయితే ఈ కార్నర్ పీస్ వచ్చేసి ఈ స్పాట్కి చెందినదే అని డిసైడ్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేయాలంటే ముందుగా ఇక్కడ ఏమేమి కలర్ ఉందో చూద్దాం. బ్లూ, వైట్ అండ్ రెడ్. సో 3 మ్యాచ్ అయింది. సో ఈ పీస్ వచ్చేసి ఇక్కడికే వెళ్తుంది. ఇది ఎలా ఇన్సర్ట్ చేయాలంటే ముందుగా బ్లూని ఫేస్ చేసుకొని ఈ పీస్ రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది కాబట్టి లెఫ్ట్లో తిప్పాలి. రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది కాబట్టి లెఫ్ట్లో తిప్పాలి. ఈ పీస్ ఎక్కడికి వెళ్ళాలో ఆ లేయర్ని ఇట్లా పైకి లేపి మళ్ళీ రైట్కి పెట్టి
ఇట్లా కిందకి దించితే మనకి ఆ కార్నర్ పీస్ అనేది సాల్వ్ అవుతుంది. సో ఇలాగే మనం 3 or 4 టైమ్స్ రిమైనింగ్ కార్నర్స్ కూడా చేయాలి. సో నెక్స్ట్ ఇంకో బ్లూ ఉందని చూద్దాం. ఇక్కడ ఉంది బ్లూ. సో సేమ్ స్టెప్. దాని సైడ్న ఏం కలర్ ఉందో చూడాలి. ఎల్లో ఉంది. సో ఈ రెండు ఎల్లో కలర్ వచ్చేసి సెంటర్ కలర్తో మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ ఆరెంజ్ ఉంది కాబట్టి మనం ఎల్లో సెంటర్కి తీసుకెళ్ళాలి. ఎల్లో సెంటర్ వచ్చింది. సో ఈ పీస్ వచ్చేసి ఇక్కడ చెందినదే అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. బ్లూ, ఎల్లో, రెడ్, బ్లూ, ఎల్లో, రెడ్. సో ఈ పీస్ వచ్చేసి ఇక్కడ చెందినదే. సో ఆ బ్లూని మనం ఫేస్ చేసుకొని ఈ పీస్ ఏ టైప్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ తిప్పాలి. అదే అది రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిప్పాలి. సో అలా చేస్తేనే ఆ కరెక్ట్ స్పాట్కి వెళ్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి మనం రైట్ హ్యాండ్ సైడ్ తిప్పాలి. ఆ పీస్ వచ్చేసి ఇక్కడికి వెళ్తుంది. సో ఎక్కడికి వెళ్ళాలో దాని పైకి లేపి ఇది తిరిగి లెఫ్ట్ తెప్పెట్టి ఇట్లా కిందకి దించితే మనకి ఈ సెకండ్ కార్నర్ కూడా సాల్వ్ అవుతుంది. సో ఇంకో బ్లూ పీస్ ఉందని చూద్దాం. సో ఈ లేయర్లో లేదు. సో ఇక్కడ పైన ఉంది బ్లూ. పైన ఉంటే మనం సాల్వ్ చేయడానికి కొంచెం కష్టం. సో అందుకనే మనం ఈ లేయర్లో ఆ బ్లూ పీస్ని రప్పెట్టాలి. దానికి రప్పెట్టాలంటే ముందుగా ఈ పీస్ చూస్ చేసుకొని దాని కింద ఎంటీ స్పాట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ బ్లూ ఇది సాల్వ్ అయి ఉంది కాబట్టి దీన్ని మనం చేయలేము. సో ఎంటీ స్పాట్ ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఉంది ఎంటీ స్పాట్. సో దీనికి స్ట్రైట్గా ఈ ఫైనల్ బ్లూ పీస్ని రప్పెట్టుదాం. తప్పెట్టినాక ఇది రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని, ఇన్ కేస్ ఇది పైన ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని ఎంటీ స్పాట్ కింద ఉండేటట్టు చూసుకోండి. ఒకసారి అదే రైట్ సైడ్ పైకి లేపి 2 టైమ్స్ తిప్పి ఇది కిందకి దించాలి. సో ఆ పైన ఉన్న బ్లూ వచ్చేసి కిందకు వచ్చేస్తుంది. సో మనం ఆ కార్నర్స్కైనా స్టెప్ వేసేద్దాం. సో ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది. సెంటర్తో మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ ఉంది, రెండు మ్యాచ్ అయింది కాబట్టి బ్లూని ఫేస్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఇక్కడికే వెళ్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, రైట్ సైడ్ తిప్పాలి. లెఫ్ట్ ఉంటే రైట్, రైట్ ఉంటే లెఫ్ట్ తిప్పి ఇది ఎక్కడికి వెళ్ళాలో దాన్ని పైకి లేపి మళ్ళీ రివర్స్ అండూ చేస్తే మనకి సాల్వ్ అవుతుంది. సో దీంట్లో 2 డిఫికల్టీసే. ఒకటి మనకి ఇట్లా టాప్ లేయర్లో ఉంటుంది బ్లూ, దాన్ని ఎలా రప్పెట్టాలో ఇంతకు ముందే చూసాం. రెండోది వచ్చేసి ఇట్లా కింద లేయర్లో ఉంటుంది మనం సాల్వ్ చేసే కలర్. సో దీన్ని ఈ లేయర్లో రప్పెట్టాలంటే ముందుగా ఆ కలర్ ఏ కలర్ చేస్తున్నామో ఆ కలర్ మనల్ని ఫేస్ చేసుకుని, సో లెఫ్ట్ ఉంది కాబట్టి లెఫ్ట్ ఇది పైకి లేపి అటుపక్కకి ఒకసారి తిప్పి కిందకి దించాలి. అదే రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ పైకి లేపి ఇటుపక్క తిప్పి ఇటు కిందకి దించాలి. సో సేమ్ స్టెప్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో వైట్ మ్యాచ్ అయింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, రైట్ సైడ్ తిప్పి ఎక్కడికి వెళ్ళాలో దాన్ని పైకి లేపి అండూ చేస్తే ఫస్ట్ లేయర్ మనకి సాల్వ్ అవుతుంది. సో ఫస్ట్ లేయర్కి వచ్చేసి ఈ 2 స్టెప్పే, ఎడ్జెస్కి ఒకటి, కార్నర్స్కి ఒకటి. సో సెకండ్ లేయర్ చేయాలంటే ఈ 4 ఎడ్జెస్ని మనం సాల్వ్ చేయాలి. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ లేయర్లో మనం ఏం చేసామో దానిలాగే ఉంటుంది సెకండ్ లేయర్ కూడా. సో దానికి ఏం చేయాలంటే ముందుగా ఏదో ఒక సైడ్ని పట్టుకొని, సాల్వ్ చేసే సైడ్ వచ్చేసి కింద ఉండేటట్టు చూసుకోండి. సో ఏదో ఒక సైడ్ పట్టుకొని ఈ సెంటర్ కలర్ ఉంది కదా, ఈ సెంటర్ కలర్ ఇక్కడ ఉన్న పీస్ కలర్ మ్యాచ్ అవ్వాలి. సో మ్యాచ్ అయ్యేదాకా మనం ఈ టాప్ లేయర్ ఒకటే తిప్పుతా చూడాలి. ఎల్లో, సో ఇది ఎల్లో కాబట్టి ఎల్లో వచ్చేదాకా తిప్పుతా చూడాలి. ఇక్కడ ఒకటి మ్యాచ్ అయింది కాబట్టి దాని పైన ఏం కలర్ ఉందో చూడాలి. ఆల్రెడీ గ్రీన్ ఉంది, గ్రీన్ సెంటర్ వచ్చేసి పైనే ఉంది. సో ఇది కరెక్ట్గానే ఉంది ఈ పీస్. సో ఇంకో ఎల్లో ఏమైనా ఉందా అని చూద్దాం. ఇంకో ఎల్లో లేదు కాబట్టి నెక్స్ట్ కలర్కి వెళ్దాం. రెడ్ ఉందా అని చూడండి. ఇది చూడాలి, పైన కాదు, ఇది చూడాలి. రెడ్ కూడా లేదు. సో నెక్స్ట్ వైట్ ఉందని చూద్దాం. ఇక్కడ ఉంది వైట్, ఒకటి మ్యాచ్ అయింది. దాని పైన ఏం కలర్ ఉందో చూడాలి. సో ఈ వైట్ పైన రెడ్ ఉంది. రెడ్ వచ్చి ఇట్లా మ్యాచ్ అయితే ఒకటి లెఫ్ట్లో ఉంటుంది, లేకపోతే రైట్లో ఉంటుంది. సో ఈ కేసులో వచ్చేసి లెఫ్ట్లో ఉంది. సో ఈ పీస్ వచ్చేసి ఇక్కడికే వెళ్తుంది. అది ఎలా చెక్ చేయాలంటే వైట్ అండ్ రెడ్. సో ఈ పీస్ ఇక్కడికే చెందుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలి కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ తిప్పాలి. లెఫ్ట్కి వెళ్ళాలంటే రైట్కి తిప్పాలి. యాజ్ మనం ఫస్ట్ కార్నర్స్ చేసినట్టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్
అదే స్టెప్ ఇక్కడ కూడా చేయాలి. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలంటే రైట్ హ్యాండ్ సైడ్ తిప్పాలి. తిప్పి ఎక్కడికి వెళ్ళాలో దాని పైకి లేపాలి. మళ్ళీ రివర్స్ తెచ్చి కిందకి దించాలి. ఇదే ఒక స్టెప్ సెకండ్ లేయర్ చేయాలంటే. చేసిన తర్వాత ఇక్కడ కింద ఉన్న కార్నర్ పీస్ వచ్చేసి పైకి వస్తుంది. మనం ఆ కార్నర్ స్టెప్ వచ్చేసి మళ్ళీ చేయాలి. సో బ్లూని ఫేస్ చేసుకుందాం. దాని పక్కన వైట్ మ్యాచ్ అయింది. సో దాన్ని ఇన్సర్ట్ చేద్దాం. రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది కాబట్టి లెఫ్ట్లో తిప్పి ఎక్కడికి వెళ్ళాలో దాని పైకి లేపి మళ్ళీ రివర్స్ చేస్తే మనకి సెకండ్ లేయర్ ఎడ్జ్ ఏమో సాల్వ్ అవుతుంది. సో నేను ముందుగా చెప్పాను కాంబినేషన్ ఆఫ్ కార్నర్స్ 2 times చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకో వైట్ ఉందని చూద్దాం. వైట్ ఉంది, కాకపోతే పైన గ్రీన్ ఉంది. గ్రీన్ సెంటర్ వచ్చేసి పైన ఉంది. సో ఇది కరెక్ట్గానే ఉంది. ఇంకో వైట్ ఉందని చూద్దాం. లేదు. సో నెక్స్ట్ ఆరెంజ్కి వెళ్దాం. ఆరెంజ్ ఇది మ్యాచ్ అయింది. సో ఆరెంజ్ పైన ఏం కలర్ ఉందో చూద్దాం. ఎల్లో కలర్ ఉంది. సో ఇట్లా ఉంటే ఒకటి లెఫ్ట్లో ఉంటుంది, లేకపోతే రైట్లో ఉంటుంది. ఈ కేసులో రైట్లో ఉంది ఎల్లో కలర్. సో ఈ పీస్ వచ్చేసి ఇక్కడికే చెందుతుంది. చెక్ చేసుకోవచ్చు. ఆరెంజ్ ఎల్లో. సో రైట్ హ్యాండ్ సైడ్లో వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలో దాన్ని పైకి లేపుకొని తిప్పిందేమో మళ్ళీ అండూ చేసుకొని కిందకి దించితే ఈ కార్నర్ వచ్చేసి పైకి వస్తుంది. సో సేమ్ ఆ కార్నర్ స్టెప్ని మనం మళ్ళీ వేయాలి. అలా వేస్తేనే సెకండ్ లేయర్ ఎడ్జ్ సాల్వ్ అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది, ఫేస్ చేసుకోండి. ఈ 2 కలర్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ తిప్పుకొని ఎక్కడికి వెళ్ళాలో దాన్ని పైకి లేపి మళ్ళీ రివర్స్ చేస్తే సెకండ్ లేయర్ ఇది సాల్వ్ అవుతుంది. సో నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇదొకటే బాకీ ఉంది. ఆ కలర్ కూడా ఉందని చూద్దాం. వైట్ ఇది ఆల్రెడీ చూసేసాం. ఇంకో వైట్ కూడా లేదు. ఆరెంజ్ ఉందని చూద్దాం. ఇక్కడ ఉంది ఆరెంజ్, దానిపైన వైట్ ఉంది. వైట్ ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్ ఉంటుంది. లెఫ్ట్లో ఉంది. సో ఇది లెఫ్ట్గా చెందుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలంటే మనం రైట్ హ్యాండ్ సైడ్ తిప్పుకోవాలి ఈ టాప్ లేయర్ని. ఎక్కడికి వెళ్ళాలో దాన్ని పైకి లేపుకొని మళ్ళీ లెఫ్ట్కి తిప్పి అండూ చేయాలి. చేస్తే ఈ కార్నర్ పైకి వస్తుంది. సో అగైన్ కార్నర్ స్టెప్ ఫేస్ చేసుకొని సెంటర్ కలర్తో మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిప్పుకొని ఎక్కడికి వెళ్ళాలో దాని పైకి లేపి రివర్స్ చేస్తే ఇలా సాల్వ్ అవుతుంది. సో మనం 2 layers ఇలాగే చేయాలి. సో ఆ స్టెప్ వచ్చేసి 4 times చేయాలి. 4 or 3 times చేయాలి. ఇన్ సమ్ రేర్ కేసెస్ సెకండ్ లేయర్ చేసేటప్పుడు రేర్ కేసెస్ ఉంటాయి అన్నమాట. ఇలా ఆల్రెడీ ఆ స్పాట్లోనే ఉంటుంది కానీ ఫ్లిప్ అయి ఉంటుంది. వైట్ ఇక్కడికి వస్తుంది, ఆరెంజ్ ఇక్కడికి వస్తుంది. ఎయిదర్ ఒక సైడ్ ఇలా ఉండొచ్చు, ఒక్కొక్కసారి 2 సైడ్లు ఇలా ఫ్లిప్ అయి ఉండొచ్చు. సో అది మీరు చేసే సొల్యూషన్ బట్టి ఉంటుంది. 2 సైడ్ వచ్చినా పర్వాలేదు, ఒక సైడ్ వచ్చినా పర్లేదు. మనం ఈ స్టెప్ని ఫాలో అవ్వచ్చు. ఏ స్టెప్ అంటే మనం అస్యూమ్ చేసుకోవాలి ఇది వైట్, ఇది ఆరెంజ్ అనుకుని దీన్ని ఈ పీస్తో రీప్లేస్ చేస్తే ఈ పీస్ వచ్చేసి పైకి వస్తుంది. దాని తర్వాత మనం ఆ సెకండ్ లేయర్ ఎడ్జ్ స్టెప్ వేసేసుకోవచ్చు. సో అస్యూమ్ చేసుకోండి వైట్ అండ్ ఆరెంజ్ అనుకుని ఇది ఇక్కడ వేయాలి. సో రైట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ తిప్పుకొని ఎక్కడికి వెళ్ళాలో దాన్ని పైకి లేపి రైట్ సైడ్ తిప్పుకొని అండూ చేయాలి. సో కార్నర్ వచ్చేసి పైకి వస్తుంది. బోత్ మ్యాచింగ్ కలర్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ పైకి అండూ. సో ఇక్కడ ఉన్న ఫ్లిప్డ్ పీస్ వచ్చేసి పైకి వచ్చి ఉంటుంది. సో ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఈ పీస్ని ఇక్కడే వేసేసుకోవచ్చు. సో ఆరెంజ్, వైట్ అండ్ ఆరెంజ్ ఇక్కడికే వెళ్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలి. సో లెఫ్ట్కి తిప్పుకొని ఎక్కడికి వెళ్ళాలో దాన్ని పైకి లేపి మళ్ళీ రైట్కి తిప్పుకొని అండూ చేయాలి. సో కార్నర్ పైకి వచ్చింది. సో బ్లూని ఫేస్ చేసుకోండి. వైట్ సెంటర్ మ్యాచ్ అయింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కడికి వెళ్ళాలో దాన్ని పైకి లేపి అండూ. సో ఇలా చేస్తే 2 layers సాల్వ్ అవుతుంది. సో 2 layers సాల్వ్ అయిన తర్వాత మనం లాస్ట్ లేయర్కి వచ్చేస్తాం. సో లాస్ట్ లేయర్లో వచ్చేసి సేమ్ ఫస్ట్ లేయర్ చేసినట్లు ముందుగా ప్లస్ రబ్ పెట్టాలి. లాస్ట్ లేయర్లో కూడా ప్లస్ రబ్ పెట్టినాక ఆ ప్లస్ కలర్స్ ఏమో ఈ కార్నర్ ఈ సెంటర్స్తో మ్యాచ్ అవ్వాలి. దాని తర్వాత మ్యాచ్ అయిన తర్వాత ఈ కార్నర్స్ చేసేస్తే మనకి 3/3 సాల్వ్డ్ స్టేట్ వచ్చేస్తుంది. సో 2 layers తర్వాత మనకి 4 కాంబినేషన్స్ ఉంటుంది ఈ టాప్ లేయర్లో. సో ముందుగా ఏంటంటే నేను చూపిస్తాను అండి.
ఈ కార్నర్స్ ఇది మర్చిపోండి, 2 లేయర్స్ చేసినాక కార్నర్స్ని మర్చిపోండి. ఈ ప్లస్ పెట్టాలి ఈ కలర్లో గ్రీన్. సో ఆ 4 టైప్స్ ఏంటంటే ఒకే ఒక కలర్ ఒకటే మ్యాచ్ అవుతుంది, మిగతా 4 మ్యాచ్ అవ్వదు, అంటే గ్రీన్ కలర్ ఉండదు. రెండో టైప్ వచ్చేసి ఇట్లా చిన్న ఎల్ లాగా ఉంటుంది. 2 లేయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వచ్చే కేసెస్, ఒకటి డాట్ ఉంటుంది, సెంటర్ ఒకటి సెంటర్ ఒకటే ఉంటుంది. రెండోది వచ్చేసి ఇట్లా ఎల్ లాగా, చిన్న ఎల్ లాగా ఉంటుంది. మూడోది వచ్చేసి ఇట్లా ఒక హారిజాంటల్ లైన్ ఉంటుంది. దీని గురించి మర్చిపోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ ప్లస్ మాత్రం ఫోకస్ చేయండి. ఇట్లా హారిజాంటల్ లైన్ ఉంటుంది. నాలుగోది వచ్చేసి ఆ ప్లస్ ఆల్రెడీ సాల్వ్ అయి ఉంటుంది 2 లేయర్స్ చేసినాక. ఇదే 4 కాంబినేషన్స్, 4 టైప్స్ మీకు వచ్చేది. సో మనం ఫస్ట్ టైప్ నుంచే వెళ్దాం. సో ఫస్ట్ డాట్ నుంచి వెళ్దాం. సో ఇక్కడ ఈ క్రాస్ ఇది ఏ కలర్ మ్యాచ్ అవ్వలేదు. సో మనకి మ్యాచ్ అవ్వాలంటే ఈ ఒక్క ఫార్ములా ఆర్ ఈ 5 స్టెప్లు వేస్తే మ్యాచ్ అవుతుంది. అదేంటంటే ఏదో ఒక సైడ్ ఫేస్ చేసుకొని ఈ ఫ్రంట్ ఫేస్ ఒకసారి తిప్పి, రైట్ సైడ్ ఫేస్ పైకి, టాప్ లేయర్ అటు, రైట్ సైడ్ కిందకి, టాప్ లేయర్ ఇటు. ముందుగా ఫ్రంట్ ఫేస్ చేసాం కదా, దాన్ని అండూ చేయాలి. సో ఇది ఫార్ములాలో చెప్పాలంటే ఎఫ్ ఆర్ యు, ఆర్ ప్రైమ్, యు ప్రైమ్, ఎఫ్ ప్రైమ్. ఆ ప్రైమ్ అనేది వచ్చేసి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అనమాట. ఒట్టి ఆర్ అని చెప్తే క్లాక్ వైజ్ రొటేషన్, ప్రైమ్ అని మెన్షన్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. సో ఒట్టి ఆర్ అంటే ఇట్లా, ఆర్ ప్రైమ్ అంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే క్లాక్ ఇట్లా తిరిగిద్ది కదా. సో ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే ఇట్లా తిరుగుతుంది. సో ఆర్ ప్రైమ్ ఇట్లా అంటారనమాట. సో డాట్ ఉంటే ఫ్రంట్ ఫేస్ ఆర్ పైకి, అప్పర్ ఫేస్ లెఫ్ట్ సైడ్కి, ఆర్ కిందకి, అప్పర్ ఫేస్ రైట్ సైడ్కి, ముందుగా చేసుకున్న ఎఫ్ని అండూ చేసుకోవాలి. సో డాట్ ఉన్నప్పుడు ఆ ఫార్ములా వేస్తే మనకి ఎల్ వస్తుంది. ఎల్ వచ్చిన తర్వాత ఎల్ని ఇట్లా టాప్ లెఫ్ట్లో ప్లేస్ చేసుకొని మళ్ళీ సేమ్ ఫార్ములా వేయాలి. డాట్ ఏదైతే మనం డాట్కి ఆ ఫార్ములా వేసామో సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా వేయాలి, దేనికి ఎల్ ఉంటే. సో ఫ్రంట్ ఫేస్ ఇటు, ఆర్ పైకి, యూ లెఫ్ట్కి, ఆర్ కిందకి, యూ రైట్కి, ఎఫ్ వచ్చేసి అండూ చేయాలి. సో చేస్తే ఎల్ వచ్చినాక ఆ ఫార్ములా చేస్తే మనకి ఈ హారిజాంటల్ లైన్ వస్తుంది. ఈ హారిజాంటల్ లైన్ కూడా సేమ్ ఫార్ములానే. సో హారిజాంటల్గా పెట్టుకోండి లైన్, మళ్ళీ సేమ్ ఫార్ములా వేయండి. ఎఫ్ ఆర్ పైకి, యూ లెఫ్ట్కి, ఆర్ కిందకి, యూ రైట్కి, ముందుగా చేసుకున్న ఎఫ్ని అండూ చేయాలి. సో ఇట్లా చేస్తే మనకి ప్లస్ అనేది వస్తుంది. కార్నర్స్ని చూడకండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్లస్ ఒకటే ఫోకస్ చేద్దాం, దాని తర్వాత కార్నర్స్కి వెళ్దాం. సో ఇట్లా ప్లస్ వచ్చినాక ప్లస్ ఎడ్జ్ పీస్ అండ్ ఈ సెంటర్ కలర్ మ్యాచ్ అవ్వాలి. సో ప్లస్ వచ్చిన తర్వాత ఎయిదర్ ఒక్క సెంటర్ లేకపోతే 2 సెంటర్ మ్యాచ్ అయి ఉంటుంది కన్ఫామ్గా. సో మనం తిప్పి చూడాలి, ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఇంకోటి ఏమైనా మ్యాచ్ అయి ఉందని చూద్దాం. ఏది మ్యాచ్ అవ్వలేదు, తిప్పి చూడండి, కన్ఫ్యూషన్ ఉంటే. ఒకటి మ్యాచ్ అయింది. సో ఇదే 2 మ్యాచ్ అయి ఉంటుంది, 2 డిఫరెంట్గా ఉంటుంది. మనం ఒక మ్యాచింగ్తోనే వెళ్దాం స్టార్టింగ్లో. సో ఒకటి మ్యాచ్ అయింది కాబట్టి మిగతా 3 డిఫరెంట్గా ఉంటుంది. మ్యాచ్ అయినది మనం ఫేస్ చేసుకొని ఈ సెకండ్ ఫార్ములా వేయాలి. దేనికంటే ఈ 3 కలర్స్ మ్యాచ్ అవుతానికి. సో ఆ ఫార్ములా ఏంటంటే రైట్ సైడ్ ఫేస్ పట్టుకొని పైకి, యూ లెఫ్ట్కి, రైట్ సైడ్ కిందకి, యూ లెఫ్ట్కి, రైట్ సైడ్ పైకి, యూ లేయర్ 2 టైమ్స్, రైట్ సైడ్ కిందకి. సో చేసి చూడండి, సాల్వ్ అవ్వకపోతే మళ్ళీ ఆ ఫార్ములా వేయాలి. రైట్ సైడ్ పైకి, లెఫ్ట్ సైడ్ అప్పర్ ఫేస్ లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్ కిందకి, అప్పర్ ఫేస్ లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్ పైకి, అప్పర్ ఫేస్ 2 టైమ్స్, రైట్ సైడ్ కిందకి. సో ఇలా చేస్తే మనకి
ఎడ్జెస్ విత్ సెంటర్స్ మ్యాచ్ అవుతుంది. కార్నర్స్ చూడొద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మ్యాచ్ అయింది. సో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. బట్ మనం ఈ ఎడ్జ్ చేసేటప్పుడు కొన్ని డిఫికల్టీ ఉంటాయి, అది కూడా నేను ఏంటో చూపిస్తాను. ఓకే, ఇలా ఆపోజిట్లో సాల్వ్ అయి ఉంటుంది. ఈ ఆపోజిట్లో సాల్వ్ అయి ఉండదు. ఈ రెండు ఆపోజిట్ సాల్వ్ అవ్వదు, ఈ ఆపోజిట్ సాల్వ్ అయి ఉంటుంది. ఇలా ఉంటే మనం సేమ్ ఫార్ములాని యూజ్ చేయవచ్చు. ఎలా అంటే ఇట్లా హరిజాంటల్గా పెట్టుకొని సాల్వ్ అయింది, మళ్ళీ అదే ఫార్ములా వేయాలి. ఆర్ రైట్ సైడ్ పైకి, అప్పర్ సైడ్ లెఫ్ట్కి, రైట్ సైడ్ కిందకి, అప్పర్ సైడ్ లెఫ్ట్కి, రైట్ సైడ్ పైకి, అప్పర్ సైడ్ 2 times, రైట్ సైడ్ కిందకి వేస్తే ఇట్లా పక్కన 2 ఎడ్జెస్ మ్యాచ్ అవుతుంది, ఈ 2 మ్యాచ్ అవ్వవు. ఇట్లా ఉంటే మనం రైట్ సైడ్ టాప్కి పెట్టుకొని మళ్ళీ అదే ఫార్ములా వేయాలి. సో మనం అగైన్ రిపీట్ చేయాలి. ఇది కొంచెం ఫ్రస్ట్రేషన్గానే ఉంటుంది, కానీ ఇట్లా చేస్తేనే క్యూబ్ సాల్వ్ అవుతుంది. సో రైట్ సైడ్ పెట్టుకొని మళ్ళీ అదే ఫార్ములా, రైట్ సైడ్ పైకి, అప్పర్ లేయర్ లెఫ్ట్కి, రైట్ సైడ్ కిందకి, అప్పర్ లేయర్ లెఫ్ట్కి, రైట్ సైడ్ పైకి, అప్పర్ లేయర్ 2 times, రైట్ సైడ్ కిందకి సాల్వ్ చేసి ఒక్కసారి టర్న్ చేయాలి. టర్న్ చేస్తే అన్నీ సాల్వ్ అవుతుంది. ఐ మీన్ ఎడ్జ్ విత్ సెంటర్స్, కార్నర్స్ చూడొద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి కార్నర్స్ని మ్యాచ్ చేయాలి మనం. సో ఈ ప్లస్ ఇది మ్యాచ్ అయినాక ఏదైనా ఒక్క కార్నర్ అయినా మ్యాచ్ అయి ఉంటుంది, ఆర్ అన్ని కార్నర్స్ మ్యాచ్ అయి ఉండదు. ఆ మ్యాచింగ్ ఏంటంటే ఈ 3 కలర్స్, ఈ 3 సెంటర్స్తో మ్యాచ్ అయి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ సెంటర్ ఆల్రెడీ కరెక్ట్గానే ఉంది. ఒక్కొక్క టైం వచ్చేసి ఇట్లా ఫ్లిప్ అయి ఉంటుంది, కరెక్ట్ పొజిషన్లోనే ఉంటుంది కానీ ఫ్లిప్ అయి ఉంటుంది. అది ఎలా చెక్ చేయాలంటే ఇది చూసుకోండి, గ్రీన్ ఆరెంజ్ ఎల్లో ఉంది. సో ఇది కరెక్ట్ ప్లేస్లో ఉంది కానీ ఫ్లిప్ అయి ఉంది. సో మనం ముందుగా ఉన్నట్టే చేసుకుందాం. మీరు కూడా ఇట్లా ఫ్లిప్ చేయొద్దు, క్యూబ్ అసలు సాల్వ్ అవ్వదు ఫ్లిప్ చేస్తే. సో మీకు తెలియాలని నేను అట్లా ఫ్లిప్ చేశాను. సో ఆల్రెడీ సాల్వ్ అయిన కార్నర్స్ మనం రైట్ సైడ్ బాటంలో పెట్టుకొని ఈ థర్డ్ ఫార్ములా వేయాలి. అది ఫార్ములా ఏంటంటే, ఈ ఫార్ములా దేనికంటే ఈ కార్నర్ పీసెస్ వచ్చేసి కరెక్ట్గా అలైన్ చేయడానికి. సో రైట్ సైడ్ పెట్టుకుని అప్పర్ లేయర్ లెఫ్ట్కి, రైట్ లేయర్ పైకి, అప్పర్ లేయర్ రైట్కి, లెఫ్ట్ సైడ్ లేయర్ పైకి, అప్పర్ లేయర్ లెఫ్ట్కి, రైట్ సైడ్ లేయర్ కిందకి, అప్పర్ లేయర్ రైట్కి, లెఫ్ట్ సైడ్ లేయర్ కిందకి. ఇది కొంచెం కన్ఫ్యూషన్గానే ఉంటుంది, కానీ మీరు ఈ ఫార్ములా అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేస్తే మనకి అది మసిల్ మెమరీలో స్టోర్ అవుతుంది. మసిల్ మెమరీ అంటే మన ఫింగర్స్ ఆటోమేటిక్గా అదే మూవ్ అవుతుంది. సో అట్లా వేసిన తర్వాత చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అని. అంటే కలర్స్ ఇది రెడ్ గ్రీన్ ఎల్లో ఉంది. సో కరెక్ట్గానే ఉంది. రెడ్ గ్రీన్ వైట్, సో ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఒక్కొక్కసారి కేసెస్లో మనం ఇప్పుడు ఇంతకుముందు చేసిన ఫార్ములా వచ్చేసి 2 to 3 times రిపీట్ చేయాలి. అట్లా చేస్తేనే ఇలా వస్తుంది. ఒక్కొక్కసారి వచ్చేసి అన్నీ మ్యాచ్ అయి ఉంటుంది కానీ ఫ్లిప్ అయి ఉంటుంది. ఇట్లా కరెక్ట్ పొజిషన్లోనే ఉంటుంది కానీ ఫ్లిప్ అయి ఉంటుంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇదే లాస్ట్ స్టెప్. అదే వచ్చేసి 4 మూలు ఉంటాయి. ఈ 4 మూలు ఫుల్గా చేయాలి. చేస్తేనే క్యూబ్ కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. అదేంటంటే ఒక సైడ్ చూస్ చేసుకోండి, ఇట్లా ఫేస్ చేసుకోవాలి. క్యూబ్ని అస్సలు రొటేట్ చేయకూడదు ఈ ఫైనల్ స్టెప్లో. సో ఇట్లా ఫేస్ చేసుకొని ఫస్ట్ వన్ వచ్చేసి కిందకి, రైట్ సైడ్ కిందకి, బాటమ్ లేయర్ లెఫ్ట్, రైట్ సైడ్ పైకి, బాటమ్ లేయర్ రైట్కి. ఈ 4 స్టెప్ను వేస్తూ ఉండాలి. ఎప్పుడు దాకా అంటే ఇక్కడ ఈ స్పాట్లో గ్రీన్ వచ్చేదాకా మనం ఈ 4 స్టెప్స్ చేస్తూనే ఉండాలి. రైట్ సైడ్ కిందకి, బాటమ్ లేయర్ లెఫ్ట్కి, రైట్ సైడ్ పైకి, బాటమ్ లేయర్ రైట్కి. 4 స్టెప్ కిందకి లెఫ్ట్, పైకి రైట్, కిందకి లెఫ్ట్, పైకి రైట్. సో ఇక్కడ ఆల్రెడీ సాల్వ్ అయి ఉంది. మనం 3 స్టెప్లోనే సాల్వ్ అవుతుంది, కానీ మనం 4th స్టెప్ కంప్లీట్ చేయాలి. అప్పుడే మనకి క్యూబ్ అనేది సాల్వ్ స్టేట్లో ఉంటుంది. రైట్, 4th స్టెప్ వేసాం. నెక్స్ట్ ఇది మనం క్యూబ్ని రొటేట్ చేయకూడదు. ఈ లేయర్ని ఇక్కడికి రప్పెట్టాలి. సో అగైన్ ఆ 4 స్టెప్ మళ్ళీ చేయాలి. కిందకి లెఫ్ట్,
పైకి రైట్, కిందకి లెఫ్ట్, పైకి రైట్కి. ఇట్లా చేసినట్లయితే మనకి క్యూబ్ సాల్వ్డ్ స్టేట్లో వస్తుంది. సో ఇంతే అండి. ఈ 4 స్టెప్స్ మనం ఏదంటే ఫస్ట్ లేయర్లో ప్లస్, ఫస్ట్ లేయర్ కార్నర్స్, సెకండ్ లేయర్ ఎడ్జెస్, లాస్ట్ లేయర్ ప్లస్, లాస్ట్ లేయర్ కార్నర్స్, ఈ కాంబినేషన్ ఆఫ్ 5 స్టెప్స్ చేస్తే మనకి 3/3 సాల్వ్డ్ స్టేట్లో ఉంటుంది. సో నేను మీకు ఇంకోటి చూపిస్తాను. ఫైనల్ లేయర్ చేసేటప్పుడు కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. ఏదంటే చూపిస్తా. ఓకే, ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది, ఏ కార్నర్స్ మ్యాచ్ అవ్వవు. సో ఇలా మ్యాచ్ అవ్వకపోతే మనం ఎటైనా ఫేస్ చేసుకుని ఒకసారి ఆల్గరిథం వేయాలి. ఏదంటే ఆ థర్డ్ స్టెప్కి వేసాను చూడండి. అప్పర్ లేయర్ లెఫ్ట్కి, రైట్ లేయర్ పైకి, అప్పర్ లేయర్ ఇటేపు, లెఫ్ట్ లేయర్ పైకి, అప్పర్ లేయర్ రైట్కి, రైట్ లేయర్ కిందకి, అప్పర్ లేయర్ రైట్కి, లెఫ్ట్ లేయర్ కిందకి. ఇలా వేస్తే ఏదైనా ఒక్కటైనా సాల్వ్ అవుతుంది. ఎప్పుడు ఏ కార్నర్ సాల్వ్ అవ్వకపోతే ఒకసారి ఆల్గరిథం వేస్తే ఏదైనా ఒకటి సాల్వ్ అవుతుంది, లేకపోతే ఫ్లిప్ అయి ఉంటుంది. సో ఇట్లా వచ్చినాక సాల్వ్ అయిన కార్నర్ వచ్చేసి రైట్ సైడ్ కిందకి పెట్టుకుని మనం మళ్ళీ అదే సేమ్ ఫార్ములా అప్పర్ లేయర్ లెఫ్ట్కి, రైట్ లేయర్ పైకి, అప్పర్ లేయర్ రైట్కి, లెఫ్ట్ లేయర్ పైకి, అప్పర్ లేయర్ లెఫ్ట్కి, రైట్ లేయర్ కిందకి, అప్పర్ లేయర్ రైట్కి, లెఫ్ట్ లేయర్ కిందకి. ఇలా చేసినట్లయితే మనకి అన్నీ కరెక్ట్ పొజిషన్లో ఉంటాయి. ఆ పొజిషన్ అనేది ఈ సెంటర్ కలర్ని చెక్ చేసుకోవాలి. గ్రీన్ వైట్ ఆరెంజ్, గ్రీన్ వైట్ ఆరెంజ్ అట్లా చెక్ చేసుకుంటే ఇది 3 కరెక్ట్గానే ఉంది. సో ఫైనల్ స్టెప్, ఆ 4 స్టెప్స్ చెప్పాను చూడండి, కిందకి లెఫ్ట్, పైకి రైట్. ఒక్కొక్కసారి మనం 4 కార్నర్స్కి చేసేటట్టు ఉంటుంది, ఒక్కొక్కసారి 3కి ఒకటే చేసేటట్టు ఉంటుంది, ఒక్కొక్కసారి 2. ఇదే ఈ మూడు టైప్లే ఉంటుంది. సో ఇది 3 సార్లు చేయాలి. ఎప్పుడు దాకా అంటే గ్రీన్ సైడ్ ఈ పైన గ్రీన్ వచ్చేదాకా కిందకి లెఫ్ట్, పైకి రైట్, కిందకి లెఫ్ట్, పైకి రైట్ చేస్తూ ఉండాలి. రైట్ వచ్చింది. సో నెక్స్ట్ కిందకి లెఫ్ట్, పైకి రైట్, కిందకి లెఫ్ట్, పైకి రైట్, పైకి రైట్. 4 స్టెప్ చేస్తూ ఉండాలి. మీరు 3 స్టెప్తో వదిలేస్తే క్యూబ్ సాల్వ్ అవ్వదు అసలుకి. సో నెక్స్ట్ వన్ కిందకి లెఫ్ట్, పైకి రైట్. సో అంతే, క్యూబ్ అనేది సాల్వ్ అవుతుంది. సో మీకు ఏమైనా ఈ సాల్వింగ్లో డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇదే అండి. సో నేను దీంతోనే మొదలుపెట్టాను, బిగినర్స్ మెథడ్తో మొదలుపెట్టి ఇప్పుడు నేను ఈ క్యూబ్ని వచ్చేసి స్క్రాంబుల్ చేసిన తర్వాత ఐ క్యాన్ ఏబుల్ టు సాల్వ్ ఇట్ ఇన్ అండర్ 17 సెకండ్స్ ఆర్ ఈ 11 సెకండ్ టు 17 సెకండ్స్ ఆ టైం రేంజ్లో నేను సాల్వ్ చేయగలను. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ముందుగా హ్యాండ్ స్క్రాంబుల్ చేసుకుందాం. సో నేను యూస్ చేసేది వచ్చేసి CFOP అనే ఒక అడ్వాన్స్ మెథడ్. సో అది నేను మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో స్టార్ట్, గో. సో ఇదే అండి అడ్వాన్స్ మెథడ్. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ న్యూ క్యూబర్స్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఇష్టం, నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.